ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మన వ్యవహారం ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. ప్రపంచంలో ఎవరి గోల వాళ్ళది. అయితే మన గోల ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, మన పంథా ఏమిటి, అది ఈరోజు మనం తెలుసుకుందాం. మన పంథా ఏమిటయ్యా అంటే అందరిలో మంచిగా చూస్తాం, చెడు చూడము. సంగీతంలో మంచి సుస్వరాలు ఉంటాయి, అప్పుడప్పుడు అపస్వరాలు వస్తుంటాయి, కానీ అపస్వరాలు లెక్క పెట్టాము, సుస్వరాలు లెక్క పెడతాము. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడుని మనం చూడం, ఆ చెడుని మనం లెక్క పెట్టాం, మంచినే చూస్తాం. అది మన వ్యవహారం. కొంతమంది చెడునే చూస్తారు, వాళ్ళకి మంచి వినపడదు, మంచి కనపడదు. ఎక్కడ చూసినా తప్పులే కనబడతాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కనుక అవి తప్పులు కనబడతాయి. మనం చూడటం లేదు కనుక మనకి తప్పులు కనబడవు. చూపుని బట్టి చూసేది ఉంటుంది. మన చూపు ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, అందరిలోనూ మంచిగా చూస్తాము. ఒకసారి ఏమైందంటే రకరకాల మనుషులు నా దగ్గర కూర్చుంటారు, మీకు తెలుసు. ఒక ఆవిడ వచ్చింది, ఒక 50 ఏళ్ళ ఆవిడే వచ్చి నన్ను బండబూతులు తిడుతోంది. ఎలా తిడుతోంది? బండబూతులు. తెలుసు కదా మీకు. ఆవిడకి ఏదో కష్టం వచ్చేసింది నా వల్ల. వాళ్ళ కొడుకు నా దగ్గరకు వచ్చి ధ్యానం చేసుకున్నాడు, అది ఆవిడకి కష్టం. నా కొడుకుని చెడదోపుతున్నావు నువ్వు అని చెప్పేసి నన్ను వచ్చి బండబూతులు తిరగడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చి మన చుట్టూ చాలా మంది ఉంటారు కదా, అందరికి కోపం వచ్చేసింది. ఏమిటి ఇలా తిరుగుతుంది అని చెప్పేసి అర్ధగంట అయిపోయింది. తిట్టకుండా తిట్టి అలసిపోయి వెళ్ళిపోయింది ఆవిడ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమిటండి స్వామీజీ ఆవిడంత తిడుతుంటే మీద ఊరుకున్నారేంటి, ఆవిడ ఎంత చండాలంగా తిట్టింది, మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలో, అర్ధగంట సేపు మీరు ఏం చేస్తున్నారు అని అంటే నేను చెప్పాను, నేను ఆవిడ మాట వినలేదు, ఆవిడ ముక్కు మొహం ఎలా ఉందో చూస్తున్నాను అంతే. ఆవిడ మాటలు నేను వినలేదు, ఆవిడ చక్కటి ముఖాల విందం చూస్తూ కూర్చున్నాను, నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆవిడ తిడితే నేను వినాలి ఏమిటి, వినవలసిన అవసరం లేదు. ఆవిడ మొహం చూసుకుంటూ కూర్చున్నాను, ఎంత అందమైన మొహం, ఎంత బాగుంటుంది అందం చూస్తుంటే. కనుక నువ్వు ఏది చూస్తున్నావు, ఆ దరిద్రం ఎందుకు వింటావు? అక్కడ అందమైన ముఖం ఉంది, అంతమంది నోరు ఉంది, ఆ నోట్లో చూసే మాటలు వినకు, ఆ నోరు చూడు. ఆవిడ అర్ధగంట సేపు నన్ను తిట్టింది, నేను అర్ధగంట సేపు ఆవిడ మొహం చూసి ఎంజాయ్ చేశాను. ఇది నా వ్యవహారము. మీ వ్యవహారం కూడా అలానే ఉండాలి. మీ జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకోకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు వినండి, ఎవరు లేకపోతే హాయిగా ధ్యానం చేసుకుందాం, సంగీతం విందాం, లేకపోతే ఆ గోదావరి కట్టేది గోదావరిని చూస్తూ కూర్చుందాం. ఎంత బాగుంటుందో గోదావరి చూస్తుంటే. ఆ ఆకాశంలో మేఘాలు చూసుకుంటూ కూర్చుందాం. పక్కన దరిద్రం ఎందుకు చూడాలి, నేను ఆకాశంలో మేఘాలు చూస్తూ కూర్చుంటాను, ఎంత బాగున్నాయో మేఘాలు. ఆ ఎగిరే పిట్టర్ని చూస్తూ కూర్చుంటాను. ఈ పక్కన ఉన్న పనికి వాళ్ళని మాట్లాడటం వింటాను ఏంటి, నేను వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, నేను పనికొచ్చే పని చేస్తూనే ఉంటాను. వాళ్ళ గోల వాళ్ళది, నా గోల నాది. వాళ్ళ గోలకి నా గోలకి సంబంధమే లేదు. పక్క వాళ్ళ మాటలు బాలేవు, వాళ్ళ మొహం చూస్తూ కూర్చోండి. మొహంలో ఏమైనా తప్పుందా, ఆ ముక్కులో ఏమైనా తప్పుందా? చక్కగా అందాలు చూస్తూ జీవించండి, చెత్త మాటలు వింటూ జీవించద్దు. ఎటు చూసినా అందమే ఉంది. అందం ఎక్కడ లేదు చెప్పండి? ఆ పిల్లిలో అందం లేదా, ఆ కుక్కలో అందం లేదా, ఆ పిట్టలో అందం లేదా, ఆ చేపలో అందం లేదా, ఆ కోడిలో అందం లేదా? ఎంత బాగుందో కోడి. ఆ కోడి పెద్ద తల్లి కోడి వెళ్తుంటే పిల్ల కోడలన్నీ వెళ్తుంటాయి, వెళ్తుంటాయి, ఎంత బాగుంటుంది ఆ సీన్. ఆ తల్లి కూడా అటు వెళ్తున్నాయి, ఇవన్నీ అటు పరిగెత్తుతాయి. ఆ సీన్ ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ తల్లి కోడి చుట్టూ చిన్న చిన్న పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి, ఎంత బాగుంటుంది ఆ సీన్. మన కళ్ళు రెండు చాలు అవి చూడడానికి. ఈ సృష్టిలో ఎంత ఉందో అందాలు చందాలు చూడడానికి. మనం అవి చూడము, అసహ్యమైనది చూస్తాం, అసహ్యమైనది వింటాం, పనికి మాలినవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం, ఉన్న వర్తమానాన్ని కోల్పోతాం. టైం వేస్ట్ చేస్తుంటారు, అందరూ జీవితాన్ని వేస్ట్ చేస్తుంటారు. ఒక పిల్లిని సరిగ్గా చూడరు, ఒక కుక్కను సరిగ్గా చూడరు. చిన్న పిల్లవాడు అక్కడ ఆడుకుంటుంటాడు, ఎంత బాగుంటుంది ఆడుకుంటుంటే. వాడి ముసుగుల్లో నవ్వుకుంటూ ఉంటాడు. జీవితం ఎందుకు ఉంది అంటే అందం చూడడం కోసం ఉంది. అందరి అందాలు చూడాలి. మనం కళా పిపాసి కావాలి. పొద్దున్నే సూర్యోదయం ఎంత బాగుంటుందో, సాయంత్రం సూర్యాస్తమయం ఎంత బాగుంటుందో, పున్నమి చంద్రుడు ఎంత బాగుంటాడో, ఆకాశం నక్షత్రాలు ఎంత వెలుగుతూ ఉంటాయో, వాటి గురించి ఎవడు మాట్లాడితే ఆ పక్క వెద ఉన్నాడు చూశాడు, వాడు ఎంతసేపు ఎక్కడో దూడుతున్నాడు, ఎవరింట్లో దూడుతున్నాడు వాడు. అది మనకు కనబడుతుంటుంది. చండాలం అంతా మనకు అది చూస్తుంటాం, మనం దానికోసం చూస్తుంటాం, అదే దొరుకుతుంటుంది. పక్కవాడి వెధవ పనులు చూసే బదులు ఆకాశంలో నక్షత్రాలు చూడవచ్చు కదా, చక్కగా బిస్మిల్లా కానీ సంగీతం వినొచ్చు కదా కళ్ళు మూసుకుని. మన వ్యవహారం ఎలా ఉంది, ఒక బుద్ధుడు ఎలా వ్యవహరిస్తాడు, ఒక బుద్ధి లేని వాడు ఎలా వ్యవహరిస్తాడు. మనం బుద్ధి లేని వాళ్ళమా, బుద్ధి ఉన్న వాళ్ళమా? మనం బుద్ధుడు లాంటి వాళ్ళం. మన వ్యవహారం ఎలా ఉండాలి, గౌతమ బుద్ధుడిలా ఉండాలి. ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే మన వ్యవహారం ఎలా ఉండాలి మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తగ్గించాలి. నోటి మాటలు కట్టిపెట్టబోయ్, అందరి అనుభవాలు విను, చెవు. మనం ఏం చేస్తుంటాం, అందరి అనుభవాలు వింటూనే ఉంటాం. అది మన వ్యవహారము. పొద్దుంచి రాత్రి వరకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేము పెట్టుకుని వింటూనే చూస్తూనే ఉంటాము. అది మన వ్యవహారము. ఒకసారి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా పేపర్ కొడతాం.